ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చాక ఫ్రెండ్స్ మనం అన్ని విషయాలు పూజల విషయంలో కానీ ఏమైనా ప్రతి దేవుడి కోసం మనం చాలా బాగా తెలుసుకుంటున్నాం. మనం అంటే కొన్ని కోట్ల మంది ఉన్న దేశం ఇది కదా, మరి అట్లాంటిది కొన్ని కోట్ల మంది తెలుసుకుంటున్నారు. ప్రతిదీ చిన్న చిన్న టాపిక్ అవ్వచ్చు, ఏదైనా టాపిక్ కావచ్చు, ప్రతిదీ సోషల్ మీడియాలో రావడం వల్ల ఈరోజు జగన్నాథం కోసం కానీ, ఒక అమ్మవారి కోసం కానీ, ఇప్పుడు వట్టి పౌర్ణిమ కోసం కొంతమందికే తెలుస్తుంది, పూజ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మహారాష్ట్రలో అంటే ఉంటుంది, ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేకపోయిన వాళ్ళకి తెలియదు. కానీ సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి ఒక్కరికి అన్ని పూజలు తెలుస్తున్నాయి. మరి అటువంటిది ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, ఇన్ని తెలుస్తున్నా కూడా మనకి నేను ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్, భూమాత కోసం, ధరతి కోసం ఒక కథ ఉంది. ఆ కథ మనం తెలుసుకోవాలి. ధరతి కోసం, భూమాత కోసం ఆ కథ తెలుసుకున్నప్పుడే మనకి ఈ భూమి పైన నిల్చునే శక్తి కానీ, ఈ భూమి పైన ఉండే శక్తి కానీ మనకి దేవుడు ప్రసాదిస్తారు. అంటే భూమి పైన ఉండాలంటే మనకి ఆ భూమి కోసం, ఆ ధరతి మాత కోసం మనం తెలుసుకోవాలి. సో ఒక ఆవిడ, ఈ కథ నేను విన్నాను కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక ఆవిడ ఎన్నో సేవలు, ఎన్నో పూజలు చేసిందట. ఆఖరిలో ఆవిడ భూమాత కోసమని అంతగా చదవలేదంట, వినలేదు ఆ కథ. సో లాస్ట్లో ఏంటంటే ఆవిడకి భూమి పైన నిల్చునే శక్తి కూడా లేకుండా, నిల్చోడానికి కూడా ఆవిడకి అదృష్టం రాలేదంట. ఎందుకు అంటే కావలసినంత ఆస్తులు, సంపదలు అన్నీ ఆవిడకి దేవుడు, వాళ్ళ పిల్లలకు కూడా దేవుడు ఇచ్చేశారు, కానీ భూమి మీద ఉండడానికి మాత్రం అదృష్టం కలగలేదు. సో అప్పుడు ఈ భూమాత స్టోరీ వింటే, అప్పుడు అంటే ఆవిడ చనిపోయిన అంతరం అక్కడికి వెళ్ళాక స్వర్గంలో ఆవిడ భూమాత గురించి చదవలేదని చెప్పి, వినలేదని చెప్పి ఆవిడకి మళ్ళీ పంపించారు. ఏంటో నేను విన్నా ఆ మధ్య కొంచెం, అది చెప్తున్నా, సరిగ్గా వింటే మళ్ళీ తెలుస్తుంది. ఎందుకంటే నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. కొంతమందిలో కొంతమంది అయినా భూమాత కోసం చదువుతారు, వింటారు. ఇంకా భూమాత కోసం అంటే ఇన్ని సోషల్ మీడియాలు ఇన్ని వస్తున్నా కూడా మనకి ప్రతిదీ రావడం కష్టం కదా. మనం తీస్తేనే వస్తాయి. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో కొడితే చాలు వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఉండండి. సోషల్ మీడియాలో మనం కొడితే చాలు వచ్చేస్తుంది భూమాత అని. అసలు ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, మన ఫోన్లో కొట్టకర్లే, మనసులో తలుచుకున్న అది ఒక ఏదైనా భూమాత కోసం తలుచుకోండి. మీరు ఇలా తలుచుకుంటే చాలు కుప్పలు కుప్పలు వచ్చేస్తాయి భూమాత కోసం స్టోరీలో. అందులో ఏదో ఒక స్టోరీ భూమాత కోసం వినండి. కనీసం అట్లీస్ట్ మనం పూజ అంటే ఆవిడకి ఎలాగో చేయలేం, ఆవిడ కథ చదవండి, వినండి. ఏముంది, తెల్లవారు లేవగానే ఏది చేయకపోయినా నేను మాత్రం నాకు ముందు నుంచి నేను చేస్తాను ఫ్రెండ్స్. లెగిసిన వెంటనే భూమికి మొక్కుతాను. భూమికి మొక్కాక మా ఎదురుకి నడిచే శక్తి ఇచ్చి ఉండడానికి అదృష్టాన్ని ప్రసాదించి భూమాత, మా భారం వల్ల నేనేమైనా కష్టం కలిగిస్తే తప్పులు క్షమించని చెప్పి భూమాతకి ప్రతిరోజు చేతులతో మొక్కి అప్పుడు పాదాలతో స్పర్శ చేస్తాను. పాదాలు కూడా పుణ్యం చేసుకునేవే. పాదాల వల్లే ఈరోజు మనం ప్రతి గుడిలో మెట్లు ఎక్కుతున్నాం కదా. సో పాదాలు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం ప్రతి గుడి మెట్లు ఎక్కగలుస్తాం. సో ఫ్రెండ్స్, భూమాత కోసం దయచేసి వీలైతే కథ కానీ, స్టోరీలు కానీ ఏదైనా వినండి. భూమాతకు మొక్కండి. తెల్లవారి మీరు మొక్కరని కాదు, తెలియపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొక్కమని చెప్తున్నా. పిల్లల కోసం మొక్కండి. పేరెంట్స్ పిల్లలకు నేర్పండి. భూమాత కోసం తెలుసుకొని కొంచెం మొక్కితే ఆవిడ ఒక ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్కరికి, ఎవరికి ఎటువంటి లోటు ఉండదని, ఆవిడ ఒక అనుగ్రహం అందరికీ కలగాలని ఒక మెసేజ్, పెద్ద మెసేజ్ ఇది.